హాయ్ గైస్, నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇన్ గ్రేడ్ ఏ అయితే రిలీజ్ చేశారు. అందులో మనకి రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ అండ్ రాజ్య భాష అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు మొత్తం 102 అయితే రిలీజ్ చేశారు. సో క్యాండిడేట్స్ అనేవాళ్ళు మనం ఆన్లైన్లో www.nabard.organization వెబ్సైట్ ద్వారా అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 27 జూలై నుంచి 15 ఆగస్ట్ వరకు అయితే ఉంది. ఆ లోపలైతే అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసే ముందు ఈ నోటిఫికేషన్ని కంప్లీట్గా చెక్ చేసిన తర్వాతే అప్లై చేయండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 27 జూలై నుంచి 15 ఆగస్ట్ వరకు అయితే ఉంది. ఆ లోపలైతే పేమెంట్ చేసేయండి. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ 1 సెప్టెంబర్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు ఎగ్జామినేషన్ డేట్స్ని మార్చే ఛాన్స్ కూడా ఉంది. సో మనం www.nabard.organization వెబ్సైట్ని త్వరగా చెక్ చేస్తూ ఉండండి. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే కనుక మొత్తం 102 అయితే రిలీజ్ చేశారు. అందులో పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ఆర్డీబీఎస్ వచ్చేసి జనరల్ వాళ్ళకి 50, సిఏ వాళ్ళకి 4, ఫైనాన్స్ వాళ్ళకి 7, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి 16, అగ్రికల్చర్ వాళ్ళకి 2, యానిమల్ హస్బెండరీ వాళ్ళకి 2, ఫిషరీస్కి 1, ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళకి 1, ఫారెస్ట్రీ వాళ్ళకి 2, ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ వాళ్ళకి 1, జియో ఇన్ఫర్మాటిక్స్ వాళ్ళకి 1, డెవలప్మెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి 3, స్టాటిస్టిక్స్ వాళ్ళకి 2, సివిల్ ఇంజనీర్ వాళ్ళకి 3, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 1, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్ సైన్స్ వాళ్ళకి 2, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వాళ్ళకి 2. అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ఆర్డీబీఎస్ వచ్చేసి మొత్తంగా 100 అయితే రిలీజ్ చేశారు. అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ రాజభాష వచ్చేసి 2 అయితే ఉన్నాయి. సో టోటల్గా 102 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 8 అయితే స్పెషల్గా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనం రిజర్వేషన్ ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారనమాట లిస్ట్. ఇవైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నాబార్డ్ వాళ్ళు ఈ రిజర్వేషన్స్ని నెంబర్ని పెంచవచ్చు లేదా తగ్గించచ్చు, వాళ్ళ ఇష్టం. అండ్ రిజర్వేషన్ డీటెయిల్స్ చూస్తే కనుక బ్లైండ్, లో విజన్ వాళ్ళకి వేకెన్సీస్ 1, మొత్తం 8 అన్నాం కదా, అవి ఎలా అనేది ఇక్కడైతే ఇచ్చారు. సో బేస్డ్ ఆన్ ద రిజర్వేషన్ని బట్టి మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ రాజభాషలో మనం 2 ఉన్నాయని చెప్పాం కదా, అవి కూడా ఇక్కడ ఇచ్చారు, ఇది ఒకసారి చెక్ చేయండి. అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎవరికి ఎలా ఉందన్న దాన్ని బట్టి కూడా ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే స్క్రైబ్ వాడాలనుకుంటారో, స్క్రైబ్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఎవరైతే రాయలేరో వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకొని రాస్తారు కదా, సో వాళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎటువంటి కండిషన్స్ అయితే అప్లై అవుతాయి ఇక్కడ కూడా ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కోసం అయితే ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ కింద ఎవరు వస్తారు ఎవరు రారు ఇక్కడ రూల్స్ అయితే ఇచ్చారు. ఎవరు రారు అంటే 5 acres ఆఫ్ ల్యాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే రారు. అండ్ రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 1000 స్క్వేర్ ఫీట్ అండ్ అబోవ్ ఉంటే రారు. అండ్ రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 100 స్క్వేర్ యార్డ్స్ అండ్ అబోవ్ ఇన్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్ ఉంటే వాళ్ళు రారు. ఇలా అయితే రూల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ దాని తర్వాత ఎలిజిబుల్ క్రైటీరియా చూస్తే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 1/7/2024 లోపలైతే ఉండాలన్నమాట. సో క్యాండిడేట్ ఎవరైతే అసిస్టెంట్ మేనేజర్ ఆర్డీబీఎస్కి అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్కు ఒకసారి మాత్రమే అప్లై చేయాలి. అండ్ అలాగే ఒకదానికి అప్లై చేసిన తర్వాత లైక్ ఆర్డీబీఎస్కి అప్లై చేసిన తర్వాత రాజ్యభాషకి అయితే అప్లై చేయలేరు అనమాట. సో ఒక పోస్టును మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. అదే కనుక మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ చేస్తే కనుక లాస్ట్ అప్లికేషన్ ఏదైతే చేసుంటారో దాన్ని వీళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. అండ్ అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళు కొన్ని పోస్టులు అయితే వాళ్ళకి లేవు కదా, 8 ఉన్నాయి, అది కూడా కొన్నిట్లోనే ఉన్నాయి. మిగతావి కూడా కావాలి అనుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందనే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ లానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ అనేది సేమ్ ఉంటుంది, కాకపోతే ఏజ్, ఫీ వీటి మీద రిలాక్సేషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 1/7/2024 లోపలైతేనే ఉండాలి. అండ్ అలాగే మీరు ఏ ఫీల్డ్ అయితే ఎంచుకుంటారో దాని యొక్క సర్టిఫికేట్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి. అలా చేయకపోతే కనుక మనం కాలేజ్ నుంచి ఒక సపరేట్ సర్టిఫికేట్ అనేది తీసుకొచ్చి వీళ్ళకైతే ఇవ్వాలి. అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ ఆర్డీబీఎస్ అన్నాం కదా, రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్కి వచ్చేసి ఎకనామిక్ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి జనరల్ వాళ్ళకైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అయినా పర్లేదు, మినిమం 60 మార్క్స్ అయితే ఉండాలి. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎంబీఏ, పీజీడీఎం 55% మార్క్స్ ఉంటే చాలు. అండ్ సిఏ వాళ్ళకు కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయి ఉండాలి, అది కూడా చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా దాని యొక్క ఇన్స్టిట్యూషన్ అయి ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ మెంబర్షిప్ అనేది బిఫోర్ 1/7/2024 అయితే ఉండాలి. అండ్ ఫినాన్స్ వాళ్ళకి బీబీఏ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% మార్క్స్ అయితే ఉండాలి, లేదా 2 years ఫుల్ టైమ్ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఫినాన్స్ ఆర్ ఫుల్ టైమ్ ఎంబీఏ అయినా ఉండాలి విత్ 55% మార్క్స్ అయితే ఉండాలి. ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ విత్ 60% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే కంప్యూటర్ ఆర్ ఐటీ వచ్చేసి 4 years బ్యాచులర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% మార్క్స్ అయితే ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అబోవ్, సేమ్ ఇవి కూడా అంతే, కాకపోతే 50% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ గ్రాడ్యుయేట్ విత్ 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ హ్యావింగ్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కానీ అక్రిడేషన్ ఆఫ్ కంప్యూటర్ కోర్స్ అయినా పర్లేదన్నమాట. అండ్ అగ్రికల్చర్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. లేదా 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, సాయిల్ సైన్స్ ఆర్ అగ్రానమీ విత్ మినిమం 55% మార్క్స్ అయితే ఉండాలి. పీడబ్ల్యూబీడీ అప్లికెంట్స్ అయితే 50% అయితే చాలు. అండ్ యానిమల్ హస్బెండరీకి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్ ఆర్ యానిమల్ హస్బెండరీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఉండాలి విత్ మినిమం ఆఫ్ 60% మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ పీడబ్ల్యూబీడీ అప్లికెంట్స్కి ప్రతి చోట 5% అగ్రిగేట్ అనేది ఇస్తున్నారు. అండ్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్ ఆర్ యానిమల్ హస్బెండరీ విత్ మినిమం ఆఫ్ 55% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఫిషరీస్ చూస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిషరీ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% మార్క్స్ అయితే ఉండాలి. ఆర్ పీజీ డిగ్రీ ఇన్ ఫిషరీ సైన్స్ విత్ 55% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్ ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయినా ఉండాలి విత్ 60% మార్క్స్. ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ విత్ 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఫారెస్ట్రీకి అయితే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% మార్క్స్ అయితే ఉండాలి. ఆర్ పీజీ డిగ్రీ ఇన్ ఫారెస్ట్రీ విత్ 55% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ప్లాంటేషన్ ఆర్ హార్టికల్చర్ సేమ్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% మార్క్స్ ఆర్ పీజీ డిగ్రీ ఇన్ మినిమమ్ ఆఫ్ 55% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% మార్క్స్ ఆర్ పీజీ డిగ్రీ విత్ 55% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ డెవలప్ మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్ సైన్సెస్, హెచ్ఆర్ మేనేజ్మెంట్, ఇలా వీటికి కూడా సేమ్ బ్యాచిలర్ డిగ్రీ అయితే 60% మార్క్స్ అండ్ పీజీ కోర్సెస్ అయితే 55% మార్క్స్ అయితే వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ ఇన్ రాజ్య భాషకు అప్లై చేద్దాం అనుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియం విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ ఎ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయినా ఉండాలి విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. ఆర్ ఈక్వలెంట్ ఇన్ అగ్రిగేట్ అయినా ఉండాలి. లేదా పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ ఇన్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వర్సా ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయినా ఉండాలన్నమాట. అండ్ క్యాండిడేట్స్ అనే వాళ్ళకి ఇంగ్లీష్, హిందీ సబ్జెక్ట్స్ అట్లీస్ట్ 2 years బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో అయినా చదువు ఉండాలి. ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ విత్ మినిమం 60% మార్క్స్ అయినా వచ్చి ఉండాలి. అండ్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ మినిమం ఆఫ్ 60% మార్క్స్ అయినా వచ్చి ఉండాలి. అండ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఎక్కడి నుంచి అంటే యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ incorporated by an act of central or state legislature in India or other educational institutions established by an act of parliament or declared to be universities, వీటి కింద సెక్షన్ 3 ఆఫ్ యూజీసీ యాక్ట్ 1956 కింద అయితే కన్సిడర్ చేస్తారు. అండ్ అలాగే మీకు వచ్చిన మార్క్స్ని క్లాస్ డివిజన్ మీన్స్ అగ్రిగేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ని ఈ రకంగా అయితే క్లాసిఫై చేస్తారు. క్లాస్ డివిజన్ ఫస్ట్ ఫర్ 60% మార్క్స్, సెకండ్ 55%, సెకండ్ 50%, సెకండ్ 45%. మీన్స్ బేస్డ్ ఆన్ ద సిజిపిఏ, ఓజిపిఏ, సిపిఐ 6.75 వీటి బట్టి అయితే క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత మనకి టెక్నికల్ డిసిప్లిన్స్ ఆర్ స్కిల్స్ అనేవి దేని మీద ఎక్కడెక్కడ ఏం కావాలి అనేది అయితే ఇచ్చారు. కంప్యూటర్ అండ్ ఐటీ వాళ్ళకి సెక్యూరిటీ, ఎనాలిటిక్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, అప్లికేషన్ డెవలప్మెంట్, నెట్వర్కింగ్, సర్వీస్ మేనేజ్మెంట్ అండ్ రిలేషన్ ఫీల్డ్స్, డేటాబేస్ అనాలిటిక్స్ వీటి మీద అయితే ఉండాలి. అండ్ ఫైనాన్స్ వాళ్ళకైతే ట్రెజరీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, హ్యాండ్లింగ్, రెగ్యులేటర్ అండ్ స్టాట్యుటరీ కంపైలెన్స్ వీటి మీద. అండ్ అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫారెస్ట్రీ ఇలా వీళ్ళందరికైతే సపరేట్ లిస్ట్ అయితే ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఏజ్ కూడా మనం చెప్పాం కదా, నాట్ లెటర్ దాన్ 1/7/2003 దాని నుంచే ఉండాలన్నమాట. అండ్ అలాగే 21 to 30 years అనేది ఏజ్ అనేది కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూస్తే ఓబీసీ అప్లికెంట్స్కి 3 years అండ్ మ్యాక్సిమం 5 years అయితే ఇస్తున్నారు. ఎవరికి అంటే ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అండ్ ఎమర్జెన్సీ కమిషన్డ్ ఆఫీసర్స్ ఆర్ షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్స్కి అయితే ఇస్తున్నారు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ అయితే 13 years, 15 years ఫర్ పీడబ్ల్యూబీడీ ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఇస్తున్నారు. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 4 phases అయితే జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫర్ గ్రేడ్ ఏ వచ్చేసి రాజ్యభాష ఆర్ ఆర్డీబీఎస్ ఏదైనా కానివ్వండి. దీనిలో మనకి నేమ్ ఆఫ్ ద టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డెసిషన్ మేకింగ్, జనరల్ అవేర్నెస్, ఈకో అండ్ సోషియో ఇష్యూస్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విత్ ఎంఫసిస్ ఆన్ రూరల్ ఇండియా. సో మొత్తం క్వశ్చన్స్ 200 ఉంటాయి 200 మార్క్స్కి. అండ్ వర్షన్ వచ్చేసి బైలింగ్వల్ అయితే ఉంటుంది. అండ్ టైం వచ్చేసి 120 minutes అయితే ఉంటుంది.
అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్‌లో వచ్చేసి 2 పేపర్స్ అయితే ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ మీదైతే ఉంటాయి. అండ్ డిఫరెంట్ డ్యూరేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే మనకి ఇచ్చారు. పేపర్ 2 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఉంటుంది. సో టోటల్‌గా ఇది 100 మార్క్స్‌కి ఉంటుంది. అండ్ డ్యూరేషన్ వచ్చేసి ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ 30 మినిట్స్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్ 90 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ప్రతి పోస్ట్‌కి మీన్స్ బేస్డ్ ఆన్ ద స్పెషలిస్ట్‌ని బట్టి పేపర్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఇవి ఒకసారి చెక్ చేయండి. ఫర్ రాజభాషకి ఎలా ఇవైతే ఇచ్చారు. అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి సైకోమెట్రిక్ టెస్ట్. ఇది మ్యాండేటరీ పక్కా జరగాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫైనల్ వన్ ఇంటర్వ్యూ. అండ్ అలాగే వీళ్ళు కాలింగ్ రేషియో మెయిన్ ఎగ్జామ్ ఇంటర్వ్యూని బట్టి 1:25 అండ్ 1:3ని బట్టి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్‌కి 1/4 మార్క్స్ అయితే కట్ చేస్తారు. అండ్ ఎవరికైతే మినిమమ్ కట్ ఆఫ్ మార్క్స్ ఆర్ అబోవ్ ఇన్ మెయిన్ ఎగ్జామ్ కట్ ఆఫ్ మార్క్స్ కన్నా మినిమమ్ వస్తే గనక వాళ్ళనైతే సైకోమెట్రిక్ టెస్ట్‌కి అయితే ఎలిజిబుల్ అనమాట. అండ్ సిలబస్ చూస్తే గనక మీ యొక్క సోర్స్ మీన్స్ మీరు తీసుకున్న సబ్జెక్ట్ సిలబస్సే కాకుండా ఆ సిలబస్ యొక్క కరెంట్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఆర్ యాక్ట్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అండ్ అలాగే పేపర్ 1 ఇంగ్లీష్‌లో మనకి ఎస్సే, ప్రిసైజ్ రైటింగ్, కంప్రహెన్షన్ అండ్ బిజినెస్ ఆర్ ఆఫీస్ కరెస్పాండెన్స్ అండ్ పేపర్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది మనకి ఎలా అంటే రైటింగ్ స్కిల్స్ ఇంక్లూడింగ్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ అండర్‌స్టాండింగ్ ద టాపిక్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. అండ్ ఫర్ పేపర్ 2 వచ్చేసి మనం చెప్పాం కదా ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వీటికైతే సిలబస్ వచ్చేసి మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ ఓన్లీ ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్‌కి అయితే ఇక్కడైతే లిస్ట్ ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళకి కూడా అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఇది కూడా ఒకసారి చెక్ చేయండి సిలబస్ అంతా. అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళది కూడా ఇచ్చారు. అండ్ తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో వీళ్ళు మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మనకి అరేంజ్ చేస్తారు. అండ్ ఎవరైతే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫస్ట్ ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క లొకేషన్స్ అయితే ఇక్కడైతే మనకి ఇచ్చారు. మీరు ఏ స్టేటో దాన్ని బట్టి అయితే అప్లై చేసుకోండి. అండ్ దాని తర్వాత ఫేజ్ 2 ఎగ్జామినేషన్స్ కూడా మనకైతే ఇచ్చారు లొకేషన్స్. ఇవి సెంటర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఫేజ్ 1 మనకి ఆల్ ఓవర్ స్టేట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడైతే చాలా తక్కువ ఉన్నాయి. దాన్ని బట్టి అప్లై చేసుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అనేది ఓన్లీ ఫ్యూ అబోవ్ సెంటెన్స్ మీన్స్ వాళ్ళకి కావాల్సిన సెంటర్స్ ఏవైతే దాన్ని బట్టి మీ ఇంటర్వ్యూ కాల్ లెటర్ ద్వారా అయితే మనకైతే ఇస్తారనమాట. అండ్ తర్వాత అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి అయితే ఎటువంటి ఛార్జ్ అనేది లేదు. కాకపోతే ఇంటిమేషన్ ఛార్జ్ 150 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరికీ 700 రూపీస్ అయితే ఉంటుంది. ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ 150 అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆల్ నాబార్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ చూస్తే కనుక సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి మొత్తం 45,000 నుంచి పర్ మంత్ అయితే ఇస్తున్నారు. అండ్ రేంజ్ అనేది 89,000 వరకు అయితే ఇస్తున్నారు. అండ్ ప్రీ రిక్విజైట్స్, న్యూ పెన్షన్ స్కీమ్, గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఒకసారి చెక్ చేయండి. అండ్ హౌ టు అప్లై చూస్తే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు www.nabard.organization ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫీ అండ్ ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్ స్కాన్ అండ్ అప్లోడ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ మనం ఎప్పుడు చదివే స్కాన్ దర్ ఫోటోగ్రఫీ చేయాలి, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ డిక్లరేషన్ ఫామ్ ఆల్ స్కానెడ్ డాక్యుమెంట్స్ అయితే దగ్గర ఉంచుకోండి. అండ్ సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంటే యాక్సెప్ట్ చేయరు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ నీట్గా ఉండాలి. ఇలా అయితే మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇవి కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ దాని తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ కూడా మనకి ఇచ్చారు. అండ్ ఆ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి అప్లై ఆన్లైన్ కొట్టి క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కొట్టి నేమ్, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. మనకు తెలుసు కదా మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది పక్కా మంచిదైతే మీన్స్ వర్కింగ్లో ఉండాలి. ఎందుకంటే మనకి కంటిన్యూగా వాళ్ళు మనకి ఇంటిమేట్ చేసేది మనం దాని ద్వారానే చేస్తారు. అవన్నీ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కి అండ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ బటన్ అయితే నొక్కాలి. సో ఇలా మనకి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఒకసారి ఈ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేయండి. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. అండ్ అలాగే మన బయోలో కూడా ఉంటుంది, మన ఇన్స్టా బయోలో కూడా ఉంటుంది. ఆ లింక్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.